JBA जिंदाबाद 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 JBA जिंदाबाद 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 JBA लांग लियो JBA मार्चन और यूनिटी लांग लियो और यूनिटी जिंदाबाद 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 और यूनिटी मार्चन जिंदाबाद जिंदाबाद हमारी यूनिटी जिंदाबाद 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 इंक्विलाब जिंदाबाद 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 మన డెమోన్స్ట్రేషన్స్ అగైన్ 17వ తారీఖు అగైన్ 21కు మనం ప్రతి యూనిట్స్లో ప్రతి సెంటర్స్లో మనం ర్యాలీ ద్వారా మన డెమోన్స్ట్రేషన్స్ మన ఎడ్యుకేషన్స్ని తెలుపుకుంటాము. సో 22nd శనివారం పూట మనకైతే 4th సాటర్డే ఉంటుందో ఆ రోజు సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇంక్లూడింగ్ ఎక్సాండిల్ అంటే మనకు ట్విట్టర్లో ఏదైతే మనకున్న సోషల్ మీడియాలో ఫేస్బుక్ అయితేనే ఉంది, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్లో మనం అన్ని చోట్ల మన సోషల్ మీడియా క్యాంపెయిన్స్ మన పోస్టర్స్ని మనము గవర్నమెంట్కి, ఫైనాన్స్ మినిస్టర్కి, డిఎఫ్ఎస్కి మన ఏదైతే ఎడ్యుకేషన్స్ ఉన్నాయో దాన్ని తెలుపుకుంటాము. అగైన్ ఫ్రమ్ 24th and 25th 48 అవర్స్ మన స్ట్రైక్ కంటిన్యూస్గా ఏదైతే 18th రోజు సిఎల్సీతో మీటింగ్స్ ఉన్నాయి. సో ఆ మీటింగ్లో ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ ఉంటే ఓకే డెఫర్డ్ కావచ్చు, లేదంటే మన స్ట్రైక్ ఇదే మిలిటెన్సీతో కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం కామ్రేడ్స్. థ్యాంక్ యూ. డేట్ సార్ డేట్ 24-25 మార్చా? రవికుమార్ అండి నా పేరు, ఎన్సీబీ రీజనల్ సెక్రటరీ. చెప్పండి. మీ ప్రాబ్లం అంటే పార్లమెంట్లోనే సార్ మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎందుకు చేస్తున్నాము అంటే మనకున్న డిమాండ్స్ వచ్చేసి అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ క్యాడర్స్ అండి. అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ క్యాడర్స్ అని చెప్తున్నాము. ఎందుకంటే ఇందాక మనం మన మిత్రులు చెప్పినట్టు ఇంతకుముందు ఏదైతే ఉందో 4 లక్షల చిల్లర లాస్ట్ 10 years ఒక డికేడ్ బ్యాక్ మనకు 2013లో మన లెక్కలు చూసుకుంటే మన ఎంప్లాయీస్ 4 lakhs చేంజ్ ఉంటే ఇప్పుడు దాని లెక్కలు 2,50,000 వచ్చినాం. దాదాపు 1,50,000 దాకా మనము మన సంఖ్యను మనం తగ్గించుకుంటున్నాం. అండ్ ఏదైతే సబ్ స్టాఫ్, ఇది క్లరికల్ క్యాడర్ది, సబ్ స్టాఫ్ క్యాడర్ వచ్చేసి మనకు 1,50,000 దాకా ఏదైతే ఎంప్లాయీ స్ట్రెంత్ ఉందో సబ్ స్టాఫ్ని ఇప్పుడు 90,000 వచ్చినాయి. మనకు ప్రతి చోట మనకు ఈ సబ్ స్టాఫ్ మెసెంజర్స్ ఏదైతే ఉందో అన్ని చోట్ల చాలా స్కేర్సిటీ అనేది ఏర్పడింది. మెసెంజర్స్ లేకుంటే నిజంగా బ్యాంకులు లేవండి. మెసెంజర్స్ ద్వారా మనకు చాలా ఏవైతే బిజినెస్లు రావడం కానీ అన్ని విధాలుగా మెసెంజర్స్ ఉండడం వల్ల అదొక చాలా ప్లస్ పాయింట్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్కి. బట్ ఈ సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది చాలా ఏండ్లుగా జరగట్లేదు. అది మా స్పెషల్ డిమాండ్ కింద మేము అడుగుతున్నాము మేనేజ్మెంట్కి అండ్ ఐబీఐకి తెలుపుకుంటున్నాము. సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది ఇమీడియట్గా జరగాలని కోరుకుంటున్నాం అన్ని బ్యాంక్స్లో కూడా. ప్లస్ ఏదైతే టెంపరీ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో వీళ్ళు చాలా ఏండ్లుగా 20 ఏండ్లుగా ఇప్పుడు ఏదైతే కొత్త వాళ్ళు రిక్రూట్ అయినారో వాళ్ళకైనా ముందు నుంచే వాళ్ళు ఆ బ్యాంక్స్లో పనిచేస్తున్నారు. సో వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ నిబద్ధతతో పనిచేస్తున్నారు. సో ఆ టెంపరీ ఎంప్లాయీస్ని వాళ్ళని పర్మనెంట్ చేయాలనేది మన నెక్స్ట్ డిమాండ్. నెక్స్ట్ 5 day బ్యాంకింగ్, ఇది అల్టిమేట్ డిమాండ్. ఏమంటే మా 5 day బ్యాంకింగ్ ఏదైతే 2022 సంబంధించిన బయలాటరల్ అగ్రిమెంట్లో ఐబీఐ ఒప్పుకునింది. దీనికి ఒప్పుకున్నాక కాకపోతే ఏమంటుందంటే ఇప్పుడు డిఎఫ్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ అప్రూవల్ కావాలని చెప్తా ఉంది. దానికి గాను ఈ వర్కింగ్ అవర్స్ ఏదైతే ఈ 5 days సంబంధించి 40 hours వర్కింగ్ అవర్స్ని ఒప్పుకున్నారు. బట్ దాని అప్రూవల్ కోసం వెయిటింగ్. బట్ ఇది ఇప్పటి వరకు గవర్నమెంట్ కానీ ఎటువంటి అప్రూవల్ ఇవ్వలేదు. సో ఇది కూడా మా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాల్యుబుల్ డిమాండ్. 5 day బ్యాంకింగ్ అతి త్వరలోనే మనకు నెరవేరాలని కోరుకుంటున్నాము. అలాగే ఏదైతే గ్రాడ్యుయేటీ ఉందో గ్రాడ్యుయేటీ ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, రైల్వేస్ అందరికీ 25 lakhs చేశారు విత్ నిల్ ట్యాక్స్. వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేకుండా గ్రాడ్యుయేటీ పే చేస్తున్నారు. సో ఇన్ బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చేసి మనకి ఇంకా 20 lakhs ఉంది. సో దీన్ని కూడా 25 lakhs చేయాలని మనం కోరుకుంటున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, 2010 నుంచి మనకు ఏదైతే ఉందో న్యూ పెన్షన్ స్కీమ్స్, పెన్షన్ ఓపీఎస్ ఆర్డినరీ పెన్షన్ స్కీమ్స్ ఏదైతే ఉందో ఒరిజినల్ పెన్షన్ స్కీమ్స్ తీసేశారు. 2010 నుంచి ఇప్పుడు న్యూ పెన్షన్ స్కీమ్ ఉంది. ఇప్పుడు మనం మార్కెట్ వాలటాలిటీ చూస్తున్నాము. రీసెంట్గా జరిగిన లాస్ట్ 1 monthలో చాలా వాలటాలిటీ ఉంది. ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దున 60 ఏళ్ళ తర్వాత వీళ్ళకి వచ్చే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ అమౌంట్ అసలు చేతికి వస్తుందా లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న. సో దీన్ని నార్మల్ ఆర్డినరీ పెన్షన్ స్కీమ్ కింద ఏదైతే 2009 బిఫోర్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ స్కీమ్లో మళ్ళీ పెట్టాలని అదొక డిమాండ్ ఉందండి. అగైన్ మన అప్డేషన్ ఆఫ్ పెన్షన్ స్కీమ్, ఎవరైతే మన రిటైరీ స్టాఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఆర్డినరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది తీసుకుని రావాలని అప్డేషన్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మన ఐడిబిఐ బ్యాంక్ సంబంధించి మనకు పూర్వము ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్లో మాట ఇచ్చినారు. ఇది ఎప్పటికీ మనం 51% గవర్నమెంట్ దీంట్లో క్యాపిటల్ని పెడతామని చెప్పి మాట ఇచ్చారు అట్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్. బట్ ఇప్పుడు ఆ మాట మీద వాళ్ళు నిలబడట్లేదు. ఏదైతే మనకు ఈ 51% షేర్ ఉందో గవర్నమెంట్ తీసేస్తామని చెప్పి మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు 2004 డిసెంబర్లో.
సో ఐడిబిఐని ప్రైవేటైజేషన్ దాన్ని మేము వదులుకోలేము, ఖచ్చితంగా అది పబ్లిక్ సెక్టర్ కింద మనం పెట్టుకుంటాము, దాన్ని కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్. ఇది మీ ఎంప్లాయీస్ మీద కస్టమర్స్ ఆ విషయం ఎంప్లాయీ అండ్ ఆఫీసర్స్ బ్యాంక్ మేనేజర్స్ మీద అసాల్ట్స్ జరుగుతున్నాయండి. ఇవి చాలా నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్లో జరిగినాయి, పంజాబ్, బీహార్, మనకు మహారాష్ట్రలో చాలా చోట్ల జరిగినాయి. మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము. మనకు ఇంతకుముందున్న ఐపీసీ ఏదైతే ఉన్నాయో ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మనకు ఏదైతే కొన్ని సెక్షన్స్ అయితే పెట్టారు, బట్ అవి ఇంప్లిమెంటేషన్స్ కావట్లేదు. ఎందుకంటే మేము కూడా ఎంప్లాయీస్, మేము కూడా ఒక మరి ఏమంటే హ్యూమన్ బీయింగ్సే, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా బస్ట్ అవుతున్నారంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఇందాక మనం చెప్పినట్టు ఎంప్లాయీస్ అనేది తక్కువైపోయింది. 2000 కస్టమర్లకు ఒక ఎంప్లాయీ సర్వ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత స్ట్రెస్తో వాళ్ళు చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలా కస్టమర్స్. సో మేము ఖచ్చితంగా బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఒక సర్వీస్ ఇండస్ట్రీ, మేము సర్వీస్ చేయడానికే ఉన్నాము, సర్వీస్ చేస్తాము. బట్ ఇది ఎట్లా అంటే అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దీని ద్వారానే సాధ్యమవుతుంది. సో ఈ అడిక్వేట్ రిక్రూట్మెంట్ రావాలా కస్టమర్స్ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం కాబట్టి. థ్యాంక్ యూ. Banking we demand. We demand, we demand. Declaration of temporary employees we demand. We demand, we demand. Declaration of temporary employees we demand. We demand, we demand. Enhancement of gratuity at par with central we demand. We demand, we demand. Enhancement of gratuity at par with central we demand. We demand, we demand. Privatization of IDBI we oppose. We oppose, we oppose. Privatization of IDBI we oppose. We oppose, we oppose. Our demand. Just demand. Our demand. Just demand. Our demand. Just demand. Our path. Right path. Our path. Right path. Right path. మైక్రో మేనేజ్మెంట్ పిహెచ్డిస్ బై డిఎఫ్ఎస్ అంటే సెక్యూరిటీ లేదు ఫస్ట్ ఎంప్లాయీస్కి. అంటే మన వర్క్ కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ఇలా చేయాలి అలా చేయాలని. ఇది కూడా మేజర్ డిమాండ్ అనమాట. మన ఎంప్లాయీస్కు ప్రొటెక్షన్ కావాలి. నార్త్లో చూస్తున్నారు ఎక్కడ పోయినా రికవరీ పోయినా ఆఫీసర్ కానీ బిజినెస్ కానీ వాళ్ళంటే అటెండర్ కూడా పోతారు. అంటే రెస్పెక్ట్ ఇట్లా ఎవరికి ఇష్టం వచ్చిన మాట్లాడడం. సో ఇవి కూడా ప్రొటెక్షన్ కావాలా. సో మనమంతా దానికోసం ఇది మీద డిమాండ్ ఉంది. అలాగే ఐడిబిఐ బ్యాంక్ అయితే 51% స్టేక్ ఉంది, దాన్ని తగ్గికూడదు అనుకున్నాం. టెంపరీ ఎంప్లాయీస్ అంతా మీరు టెంపరీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కూడా పర్మనెంట్ చేయండి. ఇప్పుడు టెంపరీ పెట్టుకుంటే డాక్యుమెంట్ మళ్ళీ మిస్ అవుతాయి, కొంచెం సెక్యూరిటీ మిస్ అవుతాయి. మీరు దానికోసం పోరాడుతున్నాం, అందరూ పర్మనెంట్ చేసేయండి. సో ఇవన్నీ డిమాండ్స్ ఉన్నాయి కంప్లీట్. సో ఇదంతా అచీవ్ అవ్వాలని చెప్పి మేము ఇది ఏం లేదు మనకి ప్రోగ్రామ్ ఇచ్చిందో దాని పరంగా సక్సెస్ఫుల్ అవుతున్నాము. సాధించిన ధర్నా ఉంది. సో అది కూడా సక్సెస్ అయితే ఇదే బిఫోర్ రేటింగ్గా మనకి ఏమైనా న్యూస్ వచ్చిందో. సో ఈ ఎఫర్డ్ లేదు అంటే మన యుద్ధం అనేది 24 దీనిలో మెయిన్ థింగ్ ఏమంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కస్టమర్ సర్వీస్. మనం కస్టమర్ సర్వీస్ ఇస్తున్నా కూడా కస్టమర్స్ మనకు అదే రేంజ్లో రెస్పెక్ట్ ఇవ్వాలి. వీ వాంట్ రెస్పెక్ట్. వెన్ ఎవర్ ద కస్టమర్ గివ్స్ ద రెస్పెక్ట్, వెన్ ఓన్లీ వీ కెన్ గివ్ ద రెస్పెక్ట్. ఆ పాలసీలో ఏ టైంలో కూడా మనకు బ్యాంక్ నుండి ఎటువంటి సపోర్ట్ లేదు. ఇన్ కేస్ మనకు బ్యాంకింగ్లో సెక్యూరిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకు ఆ సెక్యూరిటీనే లేదు. దాని గురించి ఇదొకటి పాయింట్. ఇంకొకటి వచ్చేసి 5 డే బ్యాంకింగ్. 5 డే బ్యాంకింగ్లో వచ్చేసి ఎప్పటి నుండో ఎల్ఐసి కానీ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు? మనకి ఇంత ప్రెషర్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ ప్లేస్ ఏదన్నా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అంటే ఫస్ట్ బ్యాంక్, పిఎంఎస్బివై బ్యాంక్, పిఎంజేజేబివై బ్యాంక్, ఇంకొకటి జన్ధన్ యోజన అకౌంట్ బ్యాంక్, ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ల్యాండ్, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా మన మీదే పడుతున్నాయి. ఎందుకు మనమే చేయాలి? ఇంత స్ట్రెస్ తీసుకుంటే మనకి 5 డేస్ బ్యాంకింగ్ ఇవ్వడంలో ఏం ప్రాబ్లం ఉంది? దీని గురించి అని చెప్పేసి ఎప్పటి నుండో దీని గురించి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ 22 సెటిల్మెంట్ టైంలో అప్ టు 27 వరకు ఉంది. ఈ సెటిల్మెంట్లో సైన్ అయిపోయిన తర్వాత 24 మార్చిలో సెటిల్మెంట్ సైన్ అయిపోయిన తర్వాత ఇన్ ద మీన్ టైం చేస్తామన్నారు. ఇప్పుడు దాకా దాని గురించి ఏమన్నంటే ఐబీఏమో పైన ప్రపోజ్ చేసింది, దాని నుంచి మనకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి చెప్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడు దాకా మనకు రాలేదు. దీని గురించి అని చెప్పేసి డెమాన్స్ట్రేషన్స్ కానీ ఈ స్ట్రైక్ కానీ. ఇంకొకటి 5 డే బ్యాంకింగ్. ఇంకొకటి ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్. ఎందుకు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్? ఇన్ కేస్ సార్జెంట్ మెంబర్స్ స్టాఫ్ ఉంటే ఈరోజు 250 ఎంప్లాయీస్ ఉన్నారు. అట్ ది సేమ్ టైమ్ సబ్ స్టాఫ్స్ 250,000 ఉన్నవారు ఈరోజు 150,000. 30% ఆఫ్ ద స్టాఫ్ ఆల్రెడీ డిక్రీజ్ అయిపోయినారు. అంటే 2000 ఎంప్లాయీస్ కస్టమర్స్కి ఒక స్టాఫ్ సర్వీస్ ఇవ్వాలి.
అదే ప్రైవేట్ బ్యాంక్లో 300 కస్టమర్స్కి ఒక స్టాఫ్ సర్వీస్ ఇస్తాడు. ఎందుకు అంత డిఫరెన్స్? మనం ఏమన్నా పెట్టిగా దొరికినామా? మనం ఏం ఫ్రీగా ఏం సర్వీస్ ఏం చేస్తున్నాం కదా. అట్ ది సేమ్ టైం మెయిన్ థింగ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటేనే ఎవ్రీ ఇయర్ ఇంతమంది 6,000 to 7,000 ఒక బ్యాంక్, మా బ్యాంక్ విషయానికి వస్తే 6,000 to 7,000 రిటైర్డ్ అయిపోతే 1,000 రిక్రూట్మెంట్ తీసుకుంటే ఇంకా మిగతా 5,000 మెంబర్స్ది సర్వీస్ మనమే చేయాలి. అట్ ది సేమ్ టైం రిక్రూట్మెంట్ అనేది కంటిన్యూస్ జనరేషన్ జరుగుతూ ఉంటేనే మనకి బాగుంటుంది. అట్ ది సేమ్ టైం బ్యాంక్ ఇండస్ట్రీ బాగుంటుంది. పిఎస్యూస్ ఏదైతే మనం బ్యాంక్స్ నుంచి వస్తున్న UFBU Zindabad. Zindabad, Zindabad. UFBU long live. Long live, long live. UFBU long live. Long live, long live. Our unity Zindabad. Zindabad, Zindabad. Our unity Zindabad. Zindabad, Zindabad. Inquilab Zindabad. Zindabad, Zindabad. Adequate recruitment in all cadres we demand. We demand, we demand. Recruitment in all cadres we demand. We demand, we demand. Implementation of 5-day banking we demand. We demand, we demand. Implementation of 5-day banking we demand. We demand, we demand. Absorption of perquisite tax by bank we demand. We demand, we demand. Resolution of residual issues with IBA we demand. We demand, we demand. Enhancement of gratuity at par with central we demand. We demand, we demand. Government employees we demand. We demand, we demand. Privatization of IDBI we oppose. We oppose, we oppose. Privatization of IDBI we oppose. We oppose, we oppose. Outsourcing of permanent jobs in bank we oppose. We oppose, we oppose. Our demand. Just demand. Our demand. Just demand. Our path. Right path. Our path. Right path. We shall fight. We shall fight. Till we succeed, we shall fight. We shall fight. We shall fight. Till we succeed, we shall fight. UFBU Zindabad. Zindabad, Zindabad. UFBU March on. March on, march on. Adoni Bank Employees Coordination Committee Zindabad. Zindabad. Lady Comrade Zindabad. Zindabad, Zindabad. Member Zindabad. Zindabad, Zindabad. Member Zindabad. Zindabad, Zindabad. Member Zindabad. Zindabad, Zindabad. Member long live. Long live, long live. Member long live. Long live, long live. Member high lessa. High lessa, high lessa. Member high lessa. High lessa, high lessa. Zindabad, Zindabad. UFBU Zindabad. Zindabad, Zindabad. UFBU Zindabad. Zindabad, Zindabad. Officers Workman Unity Zindabad. Zindabad, Zindabad. Officers Workman Unity Zindabad. Zindabad,